మెదక్ కోట తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కేంద్రానికి ఉత్తర దిక్కున ఓ పెద్ద కొండపై ఉంటుంది. హైదరాబాద్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఇప్పుడు వీకెండ్ గమ్యస్థానంగా పేరుగాంచింది. 12వ శతాబ్దంలో ఈ కోటను కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించాడని అంటారు. దీంతో ఇది కాకతీయుల కాలం నాటి చారిత్రక కోటగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది కేవలం చారిత్రక ప్రదేశంగానే కాకుండా పురావస్తు ప్రదేశంగానూ గుర్తించదగింది. దీంతో ఇది స్థానికుల హృదయాల్లో గర్వించదగ్గ ప్రదేశంగా నిలిచింది. ఈ కోటను ప్రతాపరుద్రుడు మెతుకు దుర్గంగా పిలిచేవాడని చెబుతారు. కాకతీయుల సామ్రాజ్యానంతరం ఈ కోట అనేక పాలకుల ఆధీనంలోకి వెళ్ళింది. దీంతో ఇది తెలంగాణలోని ముఖ్యమైన చారిత్రాత్మక నిర్మాణాల్లో ఒకటిగా ప్రత్యేకతను సాధించింది. అలాగే ఈ కోటలో 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీల కాలంలో ఒక మసీదుతో పాటు ధాన్యాగారాలు కూడా నిర్మించారు. అలాగే ఇక్కడ అదే కాలానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఫిరంగిని కూడా మీరు చూడవచ్చు. మరోవైపు ఈ కోటలోకి వెళ్లేందుకు 3 ముఖద్వారాలు ఉండటం విశేషం. మొదటిది ప్రధాన ద్వారం, రెండోది సింహద్వారం, మూడోది గజద్వారం. ప్రధాన ద్వారం కాకతీయుల చిహ్నమైన 2 తలల గండబేరుండ పక్షిని కలిగి ఉంటుంది. అలాగే రెండో ద్వారం సింహాలతో, మూడో ద్వారం ఏనుగులతో రూపాలను కలిగి ఉంటుంది. ఇక ఆ కోట పైకప్పు బలంగా ఉండేందుకు ఉపయోగించిన కలపను ఇప్పటికీ మనం చూడవచ్చు. దీన్ని బట్టి ఆ కోటను ఎంత పటిష్టంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. కాగా 12వ శతాబ్దంలో ఉత్తరాది నుంచి ఢిల్లీ సుల్తాన్లు దండయాత్రకు వస్తున్నారని తెలిసి ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఈ కోటను ఎంతో పటిష్టంగా నిర్మించాడు. చాలా పకడ్బందీగా ఎత్తైన కొండపై నిర్మించడంతో శత్రు దుర్భేద్యంగా మారింది. కోట చుట్టూ 40 కిలోమీటర్ల వరకు ఎలాంటి కదలికలు ఉన్నా ఇక్కడి నుండే తేలిగ్గా పసిగట్టే విధంగా బురుజులు నిర్మాణం అనేది చేపట్టారు. అలాగే కోటలోకి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఎత్తైన గోడలు, లోపల మలుపులు, మెలికలు తిరిగిన దారిని నిర్మించారు. అయినా కాలక్రమేణా జరిగిన యుద్ధాల్లో ఈ కోట ఢిల్లీ సుల్తాన్లు, బ్రహ్మనీయులు, కుతుబ్ షాహీలు, నిజాం పాలకుల చేతుల్లోకి జారిపోయింది. ఈ మెదక్ కోట నేషనల్ హైవే 44కి దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ నుండి కామారెడ్డి వెళ్లే దారిలో చేగుంట అనే చిన్న పట్టణం నుండి ఎడమవైపుకు మళ్ళాలి. అదే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వైపుగా వస్తే రామాయంపేట నుండి కుడివైపుకు వెళ్ళాలి. ముంబై హైవే మీదుగా వస్తే సంగారెడ్డి వద్ద నాందేడ్, అకోలా హైవే మీదుగా వెళ్ళి జోగిపేట్ నుంచి కుడివైపుకు వెళ్ళాలి. ఇక హైదరాబాద్లోని బాలానగర్ నుండి వెళ్తే దుండిగల్, నర్సాపూర్ మీదుగా వెళ్ళాలి. ఇది హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికి కూడా మంచి వీకెండ్ స్పాట్గా నిలిచింది. దీంతో కుటుంబంతో కలిసి హ్యాపీగా ఏదైనా వీకెండ్లో వెళ్ళి రావచ్చు. ముఖ్యంగా నగరవాసులకు కేవలం 100 కిలోమీటర్లే కాబట్టి ఉదయం వెళ్ళి సాయంత్రం రావచ్చు. లేదా మెదక్ జిల్లాలోని ఇతర పర్యాటక ప్రదేశాలను కూడా చూడాలంటే శని, ఆదివారాలు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మీరు వచ్చే వీకెండ్లో వెళ్ళిపోండి అంతే. అలాగే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు, మరెన్నో ప్రదేశాల గురించి మన ఛానల్